హాయ్ వివర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్ర, అయ్యప్ప స్వామి వారి మాల అనేది ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల జరిగే లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలోకి వెళ్లే ముందు మనందరికీ తెలిసిన మరో కథని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథలోకి వెళ్తే పూర్వం రంభ మహిషి రూపంలో ఇక్కడ మహిషాసురుడికి జన్మం అనేది ఇచ్చింది. ఈ మహిషాసురుడు అనేవాడు అత్యంత క్రూరమైన రాక్షసుడు. ఈ రాక్షసుడికి దేవతల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఎప్పటి నుండో ఒక కోరిక అనేది ఉంది. ఈ మహిషాసుడు ఆడవాళ్ళని చాలా చులకనగా చూస్తాడు. చాలా గర్వంతో విర్రవీగే ఈ మహిషాసుడు దేవతల మీద ఆధిపత్యం కోసం బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సును చేస్తూ ఉన్నాడు. మహిషాసుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుడా, నీకే వరం కావాలో కోరుకో అని అడగ్గా, స్వామి, నాకు కేవలం ఆడవారి చేతనే మరణం అనేది ఉండే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి బ్రహ్మదేవుని అడగ్గా, బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్లిపోయాడు. ఇక్కడ మహిషాసుడు ఆడవారి చేతిలోనే మరణం అనేది ఎందుకు కోరుకున్నాడంటే, ఆడవారి బలం అనేది తక్కువగా ఉంటుంది, నన్ను చంపే శక్తి అనేది ఆడవారికి లేదు, నన్ను ఆడవాళ్ళు చంపలేరని రాక్షసుడు బ్రహ్మ నుండి ఈ వరాన్ని పొందాడు. ఈ వరాన్ని పొందిన తర్వాత ఈ రాక్షసుడు దేవాది దేవుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అడ్డం వచ్చిన వారిని ఇక్కడ చంపివేస్తూ బ్రహ్మ విష్ణులకి ఎక్కడ కూడా పూజలనేవి జరగకుండా ఆ పూజ చేసే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉండే మూడులని ఋషులని చంపేసి అదే హోమంలో వేయడం ఈ రాక్షసుడి వంతు. ఇవన్నీ చూసిన దేవాది దేవుళ్ళు జగన్మాత దగ్గరికి వెళ్లి, తల్లి, మహిషాసుడి ఆగడాలనేవి ఎక్కువ అవుతున్నాయి, మహిషాసుడికి మగవారి చేత మరణం అనేది లేకుండా బ్రహ్మ వరమిచ్చాడు, ఇంకా మాకు నువ్వే తల్లి అని అందరూ కూడా జగన్మాతని కోరుకోగా, జగన్మాత 15 రోజులు రోజుకు ఒక అవతారంతో మహిషాసురుడితోటి యుద్ధం అనేది చేసి లాస్ట్ కి అత్యంత భయంకరమైన చండిక అవతారంతో మహిషాసుని వధించడం జరిగింది. మహిషాసుని వధించిన తర్వాత మహిషాస వధినిగా తల్లి పూజలందుకుంది. ఇంకా మన అయ్యప్ప స్వామి కథ అనేది ఇక్కడే మొదలైంది. మహిషాసుడికి మహిషి అనే ఒక చెల్లి ఉంటుంది. మహిషాసుడి మరణం అనంతరం ఈ మహిషి తన అన్నని చంపిన దేవుళ్ళ మీద పగ తీర్చుకోవాలని తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తపస్సు మొదలుపెట్టింది. తపస్సు అప్పటికే కొన్ని యుగాలు దాటిపోయాయి. అయినా కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అనేది అవ్వలేదు. బ్రహ్మదేవుడికి తెలుసు, ఇప్పుడు నేను ప్రత్యక్షం అవుతే మహిషి చాలా పెద్దవరం కోరుకొని దేవుళ్ళ మీద పగ తీర్చుకుంటుందని బ్రహ్మదేవుడికి తెలుసు. అలా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఇక మహిషి బొక్కల గూడుగా తయారైంది. ఇంకా బ్రహ్మదేవుడు చేసేది లేక, మహిషి, నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని ప్రత్యక్షం అవగా, మహిషి, స్వామి, నాకు మరణం అనేది కేవలం పరమేశ్వరుడు విష్ణువు వీళ్ళ ఇద్దరి అంశతోటి పుట్టిన ఒక బాలుడితోటే నా మరణం అనేది ఉండాలి. అలాగే ఆ బాలుడు 12 సంవత్సరాలు భూమి మీద సాధారణ మానవుడిగా బతికి ఉండాలి. అతని చేత మాత్రమే నాకు మరణం అనేది ఉండే విధంగా నాకు వరాన్ని ఇవ్వండని ఆ మహిషి ఇక్కడ బ్రహ్మని కోరింది. దీనికి బ్రహ్మ తదాస్తు అని వెళ్లిపోయాడు. ఇక్కడ ఈ మహిషి ఈ వరాన్ని కోరడానికి కారణం వచ్చేసి విష్ణు అలాగే పరమేశ్వరుడు ఇద్దరు మగవారే. వీరిద్దరికి సంతానం అనేది అసాధ్యం. కాబట్టి నాకు మరణం అనేది ఉండదని దేవాది దేవుళ్ళ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇక్కడ తన అన్న మరణానికి పగ తీర్చుకోవాలని విర్రవీగుతూ ఉండేది. ఈ స్టోరీని మనం ఇక్కడితో ఆపేసి మరో స్టోరీలోకి వెళ్ళవలసి ఉంటుంది. భస్మాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడికి శివుడంటే ఎంతో ప్రేమ. ఒకరోజు భస్మాసుడు తీవ్రంగా తపస్సు చేసి ఆ శివుణ్ణి ప్రత్యక్షం అయ్యేలాగా చేసుకున్నాడు. ఓ భస్మాసుడా, నీకు ఏ వరం కావాలో కోరుకో అని శివుడు అడగా, ఆ భస్మాసుడు, నేను ఎవరి తల మీదైతే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయ్యేలాగా నాకు వరం అనేది ఇవ్వండని శివుడిని ఆ రాక్షసుడు కోరుకున్నాడు. వెంటనే శివుడు తదాస్తు అని పలకడంతో ఆ రాక్షసుడికి ఎవరి తల మీదైతే చేయి పెడతాడో వాళ్ళు భస్మం అయ్యే విధంగా వరం అనేది ఆ రాక్షసుడికి వచ్చింది. ఇంకా ఆ రాక్షసుడు, నేను ఈ వరాన్ని నీ మీదే పరీక్షించాలని శివుడితో అన్నాడు. అది విన్న శివుడు పరుగులు పెడుతుండగా భస్మాసుడు శివుడు వెంట పడుతూ చెయ్యిని తల మీద పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది చూసిన విష్ణువు ఒక అందమైన మహిళ రూపంలో భస్మాసుడికి కనపడతాడు. ఓ భస్మాసుడా, ఇక్కడికి వెళ్తున్నావు?
ఇంత అందగత్తి నేను ఇక్కడ ఉన్నా కదా, నన్ను పట్టించుకోవా అని ఆ విష్ణువు అనగా, ఆమె అందాన్ని చూసిన ఆ రాక్షసుడు చెయ్యిని శివుడు తల మీద పెట్టాలన్న ఆలోచన మర్చిపోయి ఆ అందానికి మక్తుడై ఆ మహిళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను నీకు సొంతం అవ్వాలంటే నువ్వు నేను చేసినట్టు నాట్యం అనేది చేయాలని ఆ రాక్షసుని అడుగుతుంది. ఆ మహిళ అందానికి మక్తుడైన ఆ రాక్షసుడు, ఓహో నాకు నాట్యంలో తిరిగేలేదు, నువ్వు చేసిన దానికంటే నేనింకా రెట్టింపే చేస్తాను అంటూ గర్వంతో విర్రవీగుతాడు. వెంటనే మహిళ రూపంలో ఉన్న విష్ణువు నాట్యం చేస్తూ ఉంటాడు. అది చూసిన ఈ రాక్షసుడు కూడా నాట్యాన్ని చేస్తూ ఉంటాడు. నాట్యంలో భాగంగా విష్ణువు తన చేయిని తన నెత్తి మీద పెట్టుకుంటాడు. అది చూసిన ఆ రాక్షసుడు కూడా తన చేయిని తన నెత్తి మీద పెట్టుకుంటాడు. ఈ రాక్షసుడికి ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతారో వాళ్ళు భస్మమయ్యే వరం అనేది ఉంది కాబట్టి తన నెత్తి మీద తాను చేయి పెట్టుకోవడంతో ఆ రాక్షసుడు అక్కడనే భస్మం అవుతాడు. ఇక్కడితోటి భస్వాసుడి కథ అనేది ముగిసింది. మహిళ రూపంలో ఉన్న విష్ణువుని చూసిన శివుడు తన అందానికి మక్తువై, ఎవరు నువ్వు, ఇంత అందంగా ఉన్నావు అని శివుడు అడగ్గా దానికి మహిళ రూపంలో ఉన్న విష్ణువు ఎటువంటి సమాధానం అనేది ఇవ్వడు. ఇంకా వీరి ఇద్దరు కలిసి నాట్యాన్ని చేస్తూ ఉంటారు. వీరి ఇద్దరు నాట్యం చేస్తుండగా అక్కడ ఒక శక్తి అనేది పుట్టి ఇక్కడ ఒక బాలుడు జన్మిస్తాడు. జన్మించిన ఈ బాలుణ్ణి ఆ విష్ణువు అలాగే ఆ పరమేశ్వరుడు భూలోకానికి తీసుకొని వెళ్లి ఒక పుట్ట మీద పడుకోబెడతాడు. ఆ బాలుడి మెడలో ఒక మణిని వేసి విష్ణువు పరమేశ్వరుడు తిరిగి వెళ్లిపోతారు. ఇంకా అదే అడవిలోకి వేటకి వచ్చిన పందల రాజు ఈ బాలుడిని చూసి, అరే ఈ బాలుడు ఎవరు, ఇంత అందంగా ఉన్నాడు, ఈ బాలుడిని ఇక్కడ ఎవరు వదిలేసి వెళ్లారు, ఇక్కడ అసలే పుళ్ళు తిరుగుతూ ఉంటాయి అని ఆ బాలుడిని చెంతకు తీసుకున్నాడు. వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, పిల్లలు లేరు కదా, నీకు ఈ బాలుడిని వరంగా ఇస్తున్నా, తీసుకుని వెళ్లి పెంచుకో అని ఆ పరమేశ్వరుడు ఆ పంబల రాజు రాజశేఖర్కి చెప్పగా రాజశేఖర్ సంతోషానికి ఇక్కడ హద్దులు లేవు. ఆ బాలుడు దేవుడు ఇచ్చిన వరంగా తీసుకొని వెళ్లి తన భార్యకి చూపిస్తాడు. వెంటనే ఆ భార్య కూడా ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషానికి గురవుతుంది. బాలుడు మెడలో ఉన్న మణిని చూసి అలాగే మెడలో ఉండడంతో ఆ మెడని కంఠమని, ఆ మణిని మణి అని, ఆ బాలుడికి మణి కంటగా పేరనేది పెట్టడం జరిగింది. ఇంకా మణికంఠుడు చిన్ననాటి నుండి ఎంతో మేధస్సు కలవాడు, రాజ విద్యలో ఆరితేరినవాడు. మణికంఠుడికి 10 సంవత్సరాలు రాగానే పందల రాజుకి మరో కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు రాజరాజుగా నామకరణం చేస్తారు. మణికంఠుడు చిన్ననాటి నుండి ఎన్నో అస్త్ర విద్యలనేవి నేర్చుకున్నాడు. ఎంత దూరంలో ఉన్న మామిడికాయనైనా చాలా ఈజీగా కింద పాడేస్తాడు. ఏ విద్యలోనైనా మణికంఠుడికి సాటి రాదు. ఇది చూసిన ఆ పంబల రాజు మణికంఠుణ్ణి రాజుగా చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీనికి పంబల రాజు ఆస్థానంలో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ పంబలరాజు ఆస్థానంలో పనిచేసే ప్రధానమంత్రి దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మణికంఠుడికి ప్రధానమంత్రి గురించి తెలుసు. ఆయన అత్యంత స్వార్థపరుడు. ఆస్థానం నుండి ఎన్నో నగలు వజ్రాలని కాజేస్తూ ఉంటాడు. దానిని మణికంఠుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అది చూసిన ఆ ప్రధానమంత్రి మణికంఠుణ్ణి రాజు చేయడం ఇష్టం లేక పంబలరాజు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ కడుపులో పుట్టిన కుమారుడుండగా ఎవరో కూడా తెలియని వారిని రాజుగా చేయడం తగువా? దీనిని నువ్వు ఇప్పుడు ప్రశ్నించకపోతే నీ కుమారుడికి అన్యాయం జరుగుతుందని ఆ రాణికి లేనిపోనివన్నీ చెప్పి మణికంఠుడిని రాజు చేయకుండా ఆపాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకా ఆ మాటలు విన్న ఆ రాణి, మణికంఠుని రాజుగా చేయడం నాకిష్టం లేదు, ఆ స్థానంలో నా కుమారుడిని రాజుగా చేయాలని ఆ పంబల రాజుని కోరింది. ఇది విన్న రాజు ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా సమయాన్ని తీసుకున్నాడు. ఇంకా కొన్ని రోజులకి పంబల రాజు మణికంఠుని రాజుగా చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది విన్న ఆ రాణి తనకి జ్వరం అనేది వచ్చిందని నటించడం మొదలుపెట్టింది. ఆమె ఆలోచన ఎలాగైనా మణికంఠుడి పట్టాభిషేకం అనేది ఆగాలని నిర్ణయాన్ని తీసుకొని ఈ జ్వరం నాటకం ఆడడం మొదలుపెట్టింది. ఆమె జ్వరం చూసిన ఆ పంబల రాజు రాజ వైద్యుని పిలిపించాడు. రాణికి జ్వరం తగ్గాలంటే అప్పుడే పిల్లలకి జన్మనిచ్చిన పులిపాలనేవి తాగిపిస్తే ఈ జ్వరం అనేది చాలా తేలిగ్గా తగ్గుద్దని ఆ రాజవైద్యుడు రాజుకు తెలియచేశాడు. ఇంకా పులిపాలు తీసుకురావడానికి ఎవరు వెళ్ళాలి? రాజ్యంలో ఎవరు కూడా పులిపాలు తీసుకురావడానికి ముందుకు రాలేదు. అది విన్న మణికంఠుడు అమ్మ కోసం పులిపాలనేవి నేనే తీసుకువస్తానని అడవికి వెళ్ళాడు. అది విన్న రాజు మణికంఠుని అడవికి పంపడానికి అస్సలు ఒప్పుకోలేదు. కొన్ని రోజులకి ఒప్పుకొని మణికంఠుడికి సద్దిని కట్టాడు. ఒక కొబ్బరికాయ,
అలాగే ఒక నెయ్యి ముద్ద ఒక నల్ల టవల్లో కట్టి తన నెత్తిన పెట్టి అడవికి పంపాడు. ఇంకా అడవికి వెళ్ళిన ఆ మణికంఠుడికి మహిషి ఎదురుపడింది. మణికంఠుడికి అర్థమైంది, నేను పుట్టిన కారణం ఈ మహిషిని వధించడమే అని. అప్పటికే 12 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద నివసించిన మణికంఠుడు, అలాగే విష్ణువు పరమేశ్వరుడికి శక్తిగా పుట్టిన ఈ మణికంఠుడు నేనేనని, మహిషిని చంపే శక్తి నాకే ఉందని మణికంఠుడు గమనించి మహిషిని ఒకే వేటుతోటి చంపేశాడు. ఇంకా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మణికంఠ నువ్వు పుట్టిన కార్యం అనేది ముగిసింది, ఇంకా మనం కైలాసానికి వెళ్దాం అని మణికంఠుడికి చెప్పగా, తండ్రి గారు నేను కైలాసానికి వస్తాను, కానీ నన్ను ఇన్ని రోజులు పెంచిన నా తల్లిదండ్రులకి నేను చివరిసారిగా కొన్ని సందేశాలనేవి చెప్పి వస్తానని మణికంఠుడు చెప్పాడు. ఇంకా పులిపాలను తీసుకొని మణికంఠుడు తన రాజ్యానికి బయలుదేరాడు. మణికంఠుడు వెంట పులులు సింహాలనేవి రాజ్యానికి బయలుదేరాయి. పులి మీద ఎక్కి మణికంఠుడు రాజ్యానికి చేరుకున్నాడు. మణికంఠుని చూసిన అందరూ కూడా మణికంఠుడు ఒక దేవుడని అర్థం చేసుకున్నాడు. ఆ రాణి తన తప్పులు తెలుసుకొని మణికంఠుడి కాళ్ళ మీద పడింది. ఇంకా పంబల రాజు నువ్వు రాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలని మణికంఠుడిని కోరుకున్నాడు. మణికంఠుడు ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హత నా తమ్ముడికే ఉందని, నేను బయలుదేరే సమయం అనేది ఆసన్నమైందని పంబల రాజు కాళ్ళకి నమస్కరించుకొని వెళ్లాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకా పంబల రాజు కంటతడి పెడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా మణికంఠ అని మణికంఠుడిని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు మణికంఠుడు, నేను ఒక బాణాన్ని వేస్తాను, ఆ బాణం అనేది ఎక్కడ పడితే అక్కడ నాకు ఒక గుడిని నిర్మించండి, నన్ను మీరు అక్కడ చూసుకోండి అని ఒక బాణాన్ని విసిరాడు. ఆ బాణం శబరిమల కొండ మీద పడింది. అప్పుడు మణికంఠుడు, ఎవరైతే 41 రోజులు నా దీక్ష తీసుకొని నల్లటి వస్త్రాలనేవి ధరించి నా పూజ చేస్తారో వారి వెంటే నేను ఉంటానని చెప్పి అక్కడ నుండి మాయమైపోయాడు. ఇంకా పంబల రాజు మణికంఠుడి ఆదేశాలతోటి 14 మెట్లతోటి గుడిని నిర్మించాడు. ఇంకా అప్పటి నుండి భక్తులు స్వామివారి దర్శనానికి ఇక్కడ 41 రోజులు పూజ చేసుకొని నల్ల వస్త్రధారణతోటి స్వామివారి చెంతకి వస్తూ ఉంటారు. ఇదండి మన అయ్యప్ప స్వామివారి చరిత్ర. వీడియోని ముగించే ముందు అందరం కలిసి ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.